కొన్ని లక్షల కోట్ల మంది భక్తుల నమ్మకం, కొన్ని లక్షల కోట్ల కానుకలు, కానీ అక్కడున్న బంగారాన్ని కూడా వదలలేదు. అంటే ఆ దొంగ ఎంత ధైర్యవంతుడో కాదు, ఎంత ధైర్యం చేశాడో చూడండి. శబరిమల గోల్డ్ థెఫ్ట్ కేసు ఇది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తీస్తాను. దొంగతనం చేసిన వాడిని అరెస్ట్ చేసి ఈ 90 రోజుల్లో తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఈ వీడియోలో మీకైతే దొరుకుతుంది. అసలు ఎందుకు తనని రిలీజ్ చేశారు, శబరిమల అయ్యప్ప స్వామి దగ్గర సన్నిధానంలో ఉన్న బంగారాన్ని దొంగతనం చేసిన తనని అంత ఈజీగా ఎలా వదిలేశారు, మొత్తం కంప్లీట్ గా మీకైతే దీంట్లో స్టోరీ అయితే చెప్తాను. ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదు, భక్తుల నమ్మకం మీద జరిగిన దాడి ఇది. దేవుడి దగ్గర దొంగతనం చేస్తే పాపం వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ కేసులో ప్రూఫ్స్ చూస్తే మాత్రం ఈ సిస్టమ్ మీద నమ్మకం అయితే పోతుంది. ది ప్లాన్, అసలు ఈ ప్లాన్ ఎలా స్టార్ట్ అయింది, ఇది 2019 నుంచే స్టార్ట్ అయిందనే చెప్పాలి. 2019 లో ఉన్ని కిషన్ పొట్టి, అసలు ఇతను ఎవరు, దీని గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే వేస్తాను. తిను తిరువనంతపురం జిల్లాలో పులిమత్తు గ్రామానికి చెందినవాడు. మొదటగా శబరిమల టెంపుల్ లో ఒక పూజారిగా, ఒక ప్రీస్ట్ గా అయితే ఉండేవాడు. 2004 నుంచి 2008 వరకు పని అయితే చేశాడు. ఆ తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యి ఈ టెంపుల్ కి మధ్య ఒక బిజినెస్ వ్యాపార్ గా అయితే సెటిల్ అయితే అయ్యాడు. అలాగే గుడికి స్పాన్సర్ గా కూడా రూపమెత్తడనే చెప్పాలి. భక్తులు బెంగళూరులో తిని వచ్చేసి బెంగళూరు యుని తిరుమలే అని చెప్పి పిలిచేవారు. ఎక్కడైతే తినికి ఈ దేవుడి మీద, ఈ అయ్యప్ప స్వామి మీద ఉన్న బంగారాల మీద చాలా నాలెడ్జ్ అయితే ఉందో, ఇప్పుడు 2009 నుంచి 2005 వరకు అక్కడ పనిచేస్తాడు ఒక పూజారిగా. బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఈయనకి బంగారు షాప్ లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫర్ అయితే వచ్చింది ఆ గుడి దగ్గర నుంచి. అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉన్న బంగారానికి, ద్వారపాలక విగ్రహానికి, అలాగే శ్రీకోవి తలుపుల చౌకట్టుకి ఈ గోల్డ్ పెయింటింగ్ వేయాలని చెప్పి అయితే ఈ దేవస్థానం నుంచి అనుమతి అయితే పొందడం అయితే జరిగింది. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ అనే కంపెనీ ఈ కాంట్రాక్ట్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ బంగారు కవచలు, ద్వారపాలక విగ్రహాలు ఇవన్నీ అయితే అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరిగిందో చూద్దాం. ఈ ద్వారపాలకలు అక్కడికి వెళ్ళాయో, ఇక్కడే ఒరిజినల్ బంగారానికి అయితే డైవర్షన్ అయితే జరిగింది. తక్కువ క్వాలిటీ గోల్డ్ అయితే పూత పూసారు అని చెప్పి అలిగేషన్ అయితే మొదలైంది. ఈ బంగారానికి పూత వేయడం అంటే రంగులు ఒకటే వేయడం కాదు, ఉన్న బంగారాన్ని మాయం చేసి దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గించడం. ఎస్పెషల్లీ గోల్డ్ లో మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, అక్కడ దాని మీద రంగులు పూత వేయకపోవడం కాకుండా దాని యొక్క క్వాలిటీ తగ్గించేసి ఆ గోల్డ్ అనేది డైవర్షన్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళ జేబులు అయితే నింపుకున్నారనే చెప్పాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు వింటే ఇంకా షాక్ అవుతారు మీరైతే. ఇప్పుడు ఈ కంప్లైంట్ అయితే ఏదైతే ఈ చెన్నై ఈ కంపెనీ నుండి వచ్చిందో, వెంటనే ఇన్వెస్టిగేషన్ అయితే మొన్న స్టార్ట్ అయితే అయ్యింది. ఈ బోర్డు ఆడిట్లో ఏదైతే ఉంటుందో బంగారం తగ్గిందని చెప్పి అయితే వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. వెంటనే దీని మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అయితే రంగంలోకి దిగిందనే చెప్పాలి. వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 నేమ్స్ అయితే బయట అయితే పెట్టడం జరిగింది. ఈ ఉని కిషన్ పొట్టి, ఇతను A1 గా అయితే ఉన్నాడు ఈ కేసులో. తంత్రి అనే ఒక పూజారి కూడా ఇన్వాల్వ్ అయితే ఉన్నాడు, ప్రజెంట్ పూజారి. అండ్ KS బైజు, తిను వచ్చేసి కమిషనర్, ఫార్మర్ కమిషనర్ అనమాట. తిను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అంటే ఈ ఉని కృష్ణన్ పొట్టి తిను వచ్చేసి ఈ డైవర్షన్ చేస్తాడు గోల్డ్ ది. దీన్ని సహకారం చేసింది ఆ గుళ్ళో ఉన్న పూజారి. దీని మొన్నటి ఎటువంటి ఇబ్బంది రాకుండా దగ్గరుండి ఈ పోలీసు ఇబ్బందులు ఏం రాకుండా చూసుకునేది కమిషనర్. సో ఈ 3 ప్లాన్ చేసి మరి అయితే ఈ గోల్డ్ డైవర్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనిలో కేవలం దొంగతనం మాత్రమే జరగలేదు, అండ్ మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేది ఈడీ అయితే కన్ఫర్మ్ అయితే చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డెకరేటరీ వాళ్ళైతే దీంట్లో రంగంలోకి దిగి వాళ్ళు కూడా ఎంక్వైరీ అయితే చేశారు. వెంటనే ఈ సిట్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన నేమ్స్ అందరిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసిన వెంటనే ఏదైతే ఈ బంగారాన్ని డైవర్షన్ చేశారు, ఈ బంగారాన్ని దొంగతనం జరిగిందని చెప్పి న్యూస్ లో అన్నిట్లో వచ్చాయో, వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి అన్నారు. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా చాలా సంతోషం అయితే పడ్డారు. ఒక దొంగ దొరికాడు, అరెస్ట్ చేశారని చెప్పి ఫుల్ హ్యాపీలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ ఏంటంటే, 2 days బ్యాక్ వచ్చిన న్యూస్ ప్రకారం ఈ దొంగతనం ఎవరైతే చేశారో ఉని కృష్ణన్ పొట్టి, తననైతే అఫీషియల్ గా అయితే బెయిల్ మీద రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన లాలో వచ్చేసి కొన్ని లూప్ హోల్స్ అయితే ఉంటాయి. ఎటువంటి కేసుకైనా కానీ లూప్ హోల్స్ అయితే ఉంటాయి. డబ్బున్నోడు ఈజీగా బయటకు వచ్చేయచ్చు. అలాంటి లూప్ హోల్స్ ఇది ఒకటి. ఈ సిట్ ఎవరైతే వీళ్ళ పేర్లు అయితే పెట్టారో, ఈ A1 గా ఉని కృష్ణన్ పొట్టిది, తనని వచ్చేసి అయితే తను దొంగతనం చేశాడు, తన దగ్గర గోల్డ్ కానీ బిజినెస్ గా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ జరిగాయని చెప్పి ప్రూఫ్స్తో. ఇప్పుడు లాగేం కావాలి, ఆధారాలు కావాలి. ఇప్పుడు తిను దొంగతనం చేశాడని కానీ, తినే బంగారాన్ని తీసుకెళ్ళాడు కానీ ఎటువంటి ఆధారాలు లేవు. అంటే తను అంత జాగ్రత్త పడ్డాడో తెలియదు, లేకుంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయిందో తెలియదు ఈ సిట్ టీమ్ది. సో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు ఈ 90 రోజుల్లో దొరకలేదు. సో దొరకపోవడం వల్ల తననైతే బెయిల్ మీద విడుదలైతే చేశారు.
ఇప్పుడు బెయిల్ మీదే విడుదల చేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే గోల్డ్ రేట్ కూడా పెరిగింది. నాకు ఇక్కడనే తెగ కొట్టేస్తుందని చెప్పాలి. ఏంది కరెక్టా ఇంకా వదిలారా తినని? ఈ సిట్ టీమ్ కూడా ఈ 90 రోజులు ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు తన దగ్గర ఉన్న బంగారాన్ని ఎట్లైనా అంటే ట్రాన్సాక్షన్ చేయడానికి, సరఫరా చేయడానికి ట్రై చేస్తాడు. ఎట్లా బంగారం రేట్ కూడా పెరిగింది కాబట్టి ఈ గ్యాప్‌లో తనని పట్టుకోవచ్చని చెప్పి వాళ్ళు ప్లాన్ ఏసి తనని బెయిల్ మీద వదిలారా అని చెప్పి ఒక డౌట్ కూడా అయితే ఉంది. సో తను ఏదైతే తన ఊరైతుందో ఆ ఊరు నుంచి బయటకైతే వెళ్ళకూడదు. ఇక్కడ ఏ కంట్రీకి కూడా వెళ్ళకూడదు అని చెప్పి. సో తనకి తన ఊర్లోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు అని బెయిల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు తను ఆ గోల్డ్ వాల్యూ ఎక్కువ ఉంటే మాత్రం తను ఇట్లైనా పారిపోవచ్చు. బట్ పోలీసులు పారిపోతే ఈజీగా పట్టుకుంటారు. దాంట్లో డౌట్ అయితే లేదు. వేరే కంట్రీకి వెళ్ళినా కూడా దొరుకుతాడు. బట్ అక్కడికి వెళ్ళి పట్టుకోవాలంటేనే కష్టం. ఈ చార్ట్ షీట్ లో ఈ 90 days లో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ఆధారాలు దొరకపోయేసరికి తనకు బెయిల్ మీద అయితే వదిలేశారు. సో దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగా కూడా మనం వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే దొంగతనం చేసిన వాడిని ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు టీము. దీనికి గవర్నమెంట్ వెనక ఏదైనా బ్యాకింగ్ చేస్తుందా అని చెప్పి అయితే డౌట్ అయితే వచ్చింది అపోజిషన్ పార్టీ లీడర్స్ కి. దాంట్లో వన్ ఆఫ్ ద పొలిటీషియన్ వచ్చేసి ఏమంటున్నాడంటే, ఈ కాంగ్రెస్ నేత వీడి సత్యనీష్ గారు అది ఒక అలిగేషన్ అయితే వేయడం అయితే జరిగింది. ప్రభుత్వం కావాలనే ప్రూఫ్స్ అయితే దాచింది. అందుకే చార్జ్ షీట్ అనేది చాలా వరకు ఆలస్యం అయితే అయింది. అందుకే వీలైతే బయటకైతే వస్తున్నారని చెప్పి ఒక అలిగేషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ 90 days అంటే 160 గంటలే కాదు, అంత టైం ఉన్నా కూడా ఈ సిట్ వాళ్ళు ఈ చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయలేకపోయారు. ఇది ఒక ఇన్కాపబిలిటీ అనే చెప్పాలి. ఏదైనా ఎవరైనా అడ్డుపడుతున్నారా, వాళ్ళకి కూడా పైనుంచి ఎవరైనా గవర్నమెంట్ ప్రెషర్ చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సింది అయితే ఉంది. అండ్ ఇంకా ఇద్దరు ఎవరైతే అరెస్ట్ చేస్తారు, ఈ తండ్రి ఈ రాజీవర్ తిను వచ్చేసి అయితే ఇంకా జైల్లోనే ఉన్నాడు. తనకు కూడా ఈ హియరింగ్ అనేది Feb 9th అయితే ఉంది. సో దీని ప్రకారం మనం చూసుకుంటే తనను కూడా ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చేటట్లయితే ఉన్నారు. ఈ కమిషనర్ మాత్రం బెయిల్ పిటిషన్ ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ కాదు కానీ మెయిన్ పర్సన్ అయితే బయటకు వచ్చేస్తాడు కదా. ఎవరైతే బంగారు పూతని చేయాలని చెప్పి ఈ కేరళ దేవస్థానం కమిటీకి పర్మిషన్ తీసుకున్నాడో వాళ్ళకైతే చెప్పడమే జరిగిందో తనే బయటకు వచ్చేస్తాడు. ఈ బంగారం డైవర్షన్ చేసిన వాడే. ఇంక వీళ్ళిద్దరైతే సెకండ్ A1, A2, A3 వాళ్ళైతే ఇంకా లోపలే ఉన్నారని చెప్పాలి. శబరిమల లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి దొంగతనం జరిగినప్పుడు సిస్టమ్ ఇంత అసమర్థంగా ఉందంటే మాత్రం ఇంకా మనలాంటి భక్తులు ఏమనుకోవాలి చెప్పండి మీరే. దేవుడు సొమ్ము తింటే కళ్ళు పోతాయి అని చెప్పి అయితే అంటారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే దేవుడి యొక్క బంగారాన్ని దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసిన వాడికి జైలు శిక్ష కూడా లేకుండా బయటకైతే వదిలేస్తారని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఇది సిటీ యొక్క మిస్టేక్ అనుకుంటున్నారా, లేకుంటే దీని వెనుక రాజకీయ నాయకుల స్కెచ్ కూడా ఉందా? దీని మీద పెద్ద ఎవడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అనుకుంటున్నారా? మరి మీరేమంటారు దీని మీద? మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఆ గోల్డ్ థెఫ్ట్ అనేది, సో గోల్డ్ అంటే మొత్తం గోల్డ్ వాళ్ళు దొంగతనం చేయలేదు. ఆ బంగారాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వాలిటీ అనేది ఆ పూత పోయడంలో దాన్ని బంగారాన్ని క్వాలిటీ తగ్గించేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే దీన్ని బంగారం కొత్తగా పూతలేయాలనుకున్నారో వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు బంగారం అనేది డైవర్షన్ జరిగిందని. సో మీకు క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నారు. సో బెయిల్ మీద తను బయటకైతే వచ్చేసాడు. భక్తులు మర్చిపోతున్నారు, సిస్టమ్ మర్చిపోతుంది, జనాలు మర్చిపోతున్నారు. సో ఎవరు కూడా దీని మీద ఇంకెక్కువగా మాట్లాడుకోరు. తను బయలు మీద వచ్చేసాడు కదా అని చెప్పి సంబరపడవచ్చు. బట్ ఒక్కడు చూస్తున్నాడు. ఆ ఒక్కడెవడో మీకు బాగా తెలుసు. ఆ ఒక్కడు చూస్తున్నాడు. తప్పు చేశారని కన్ఫర్మ్ అయితే మాత్రం ఆ ఒక్కడు చూసుకుంటాడు. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. ఫాలో అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను.